ఎవరితో చేయకారిక కామెంట్లు ఎట్లా వస్తున్నాయి గలీజ్ గా. నువ్వు అసలు వీడియోలు చేయకుండా బంద్ చేసాను. వీడియోలు చేయకుండా సరే కానీ తలకాయ నొప్పులు పెట్టకు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఆ కామెంట్లు చూసి నన్ను తిడతా ఉన్నారు అందరూ. అర్థమైందా? నువ్వు నీకు పిచ్చెక్కింది కదా. గమ్మున వెళ్ళిపో. ఇంట్లో కూడా రావు మరి చెప్తున్నా. గమ్మున ఎట్లా పోతాను? బండి మీద పోతా. పో మరి తెచ్చుకున్నా పోలే బండి మీద వెనకాల. ఒక విషయం, నేను కష్టపడ్డా. నేను ఎప్పటి నుంచి కష్టపడుతున్నా? చిన్నప్పటి నుంచి. కొనడం ఆ వంతు కట్టడం ఆ వంతు అనమాట. అట్లా ఆమె కట్టకపోయినా కట్టిన ఫీలింగ్ ఉంటది. ఆమె మేము రా అంటాం. నాకు ఏడుపు రాదు, నవ్వొస్తుంది నాకు. మరి ఎట్లా ఎడిపోయాలో నాకు తెలియదా? ఎట్లా పోతాం. చిక్కెంటికలకు ఫిరిపుగలే అరేకమాలే ఏదుకొండ 10 రూపాయలే. ఎంత నవ్వుపించాడు నా బయట. ఇంకా మొన్న వీడియోలోనే చెప్పినావు నిన్న నీ ఊళ్ళో నవ్వుతారని. ఇప్పటి నుంచి ఇట్లా కాదు హారిక. ఇప్పటి నుంచి ఇంకా డబల్ టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ తల్వార్ సన్నీ 16. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అంటే నిన్న నీలోఫర్ కాడ వచ్చి హారిక వచ్చేసి జరా ఒరేసి ఆమె సీరియస్ అయిపోయింది అనమాట. ఏడిపిజం అనేది కావాల్చుకొని ఏడిపిజం అనేది చేస్తున్నాం. కానీ పోతే ఏంటంటే ఆమె జర ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఓవర్గా ఇక జర ఎక్కువ ఫీల్ అయిపోతుంది. ఇక అట్లా అని చెప్పేసి చెప్పి ఇక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామని చెప్పి ఇప్పుడు అమ్మతో పోయి మాట్లాడి ఇక కాంప్రమైజ్ చేసి ఇంకోసారి అని చెప్పి చెప్దాం. అక్కడికైతే పోయి చూద్దాం. ఓకేనా? బాయ్. A little longer than a few minutes later. హారిక సార్ బయటికి రా. నేను రాను. మా మమ్మీ తిడుతుంది. ఇప్పుడు నేను సీరియస్ చెప్తున్నా. తిడుతుంది. ఆల్రెడీ చెప్పినా నేను. హారిక మజాక్ ఆడినా నేను. మజాక్ ఆడితే నేనేం చేయాలి? నువ్వు వీడియో కోసం నువ్వు చేస్తున్నావు. అర్థమైందా? అడుగు సీరియస్గా నేను అవుతున్నా. అనవసరంగా నేను బదలం అవుతున్నా. నువ్వు బదలం అవుతున్నావు అని కాదు హారిక. మజాక్ అన్నా నువ్వు మజాక్ అంటే మమ్మల్ని మాట్లాడుతాను. మమ్మీ మాట్లాడతాను. మజాక్ కాదు. ఇగో ఇట్లా ఇగో నీకు చెప్తే ఎందుకు ఏమైంది? మీరు పోతున్నారు ఫామ్ హౌస్కి? మరి చెప్పలే. కాదారిక ఎందుకు అడిగినా చెప్పు. తెలుసా అంటే చూస్తున్నాయి ఇది. ఆంటీ నా సపోర్ట్ ఎప్పటికైనా. ఎట్లా ఏమంటే అదే సపోర్ట్ నీకన్నా వాళ్ళకన్నా కాదు కానీ ఇగో వాళ్ళు ఊకే నన్ను ఏడిపిస్తున్నా వీడియోలు పెట్టుకొని. ఈయన జిగురు. నేను ఈయనతో వీడియోలు చేయనని చెప్పిన. ఇప్పుడు కెమెరా పట్టుకొని మళ్ళీ వచ్చిండు. కాదండి జిగురు ఛాయ్ అయిపోయామన్నది తీసుకోయిన నీలఫర్కి. మరి ఎందుకు ఏడిపోయాలి? ఆమెను ఎందుకు ఏడిపోయాలి? ఏడిపోద్దు కదా. మీ మీద ఏమైనా వేసుకోరా? ఇక్కడ ఎందుకు ఏడిపిస్తున్నా? వీడియోలో కొడుతున్నాను. పక్ష కొడుతుంది. నువ్వు ఎందుకు కొడుతున్నావు హారిక? ఆయన కొడతాడని వేసుకోండి. నీకెందుకు మాట్లాడు? రిప్లై నన్ను రెచ్చగొడుతున్నా. మీరు రెచ్చగొట్టి తీసుకోబోతురు. అసలు వాళ్ళు ఉన్న ప్లేస్కి నువ్వు అసలుకి పోను. అందుకే ఇప్పుడు నేను వాళ్ళు ఉన్నారనే నేను గమ్మన పోయి ఆడిపోతుంటే మళ్ళీ వచ్చిండు వీడియో పట్టుకొని. చెప్పకుండా పోతున్నా వచ్చిన చెప్పాలని రూల్ ఉంది ఏమన్నా? ఆయన ముందు నుంచి నేను నీతో వీడియోలు చేసిన అర్థమైంది. ఇప్పుడు జిగురు రాగానే జిగురుతో చేసుకుంటున్నా. చేసుకో, నేను చెయ్య. దాంట్లో తప్పేముంది? జిగురు రాగానే అంటే జిగురుతోటి టైం పాస్ కుట్టి ఏడిపోయానికి ఇష్టం అంతే. అంటే నేను బక్కరానా మీకు ఏడిపోయానికి? ఏంటిదంత కోపం?
బాగుంది. హుషారున్నారు అందరిలో. నేను భద్రం అవుతున్నా, మీ మంచి తిరుగుతురు. నేను ఎందుకు అందరితో ఉండాలా? నన్ను తినిపిస్తురు. ఎవరికో చేయకారిక కామెంట్లు ఎట్లా వస్తున్నాయి గలీజ్ గా. నువ్వు అసలు వీడియోలు చేయకుండా బంద్ చేసాను. వీడియోలు చేయకుండా సరే కానీ తలకాయ నొప్పులు పెట్టకు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఆ కామెంట్లు చూసి నన్ను తిడతా ఉన్నారు అందరూ. అర్థమైందా? చెయ్యకుండా వీడియోలు బంద్ చేసి. నేను అన్నతో కూడా చెప్తాను నేను రాదని. మంచిగా తిన్నావా? పో. నువ్వే మా దగ్గర ఆడుతున్నావు, నేనేమన్నా అన్నా చెప్పు. మమ్మ అన్నం వేసి పోతున్నాం. పోతున్నా అంటే మేము రావద్దా? ఎందుకు వస్తాను మీరు? ఎందుకు రావద్దు చెప్పాలి చెప్పేందుకు? ఎవరేమన్నా వేసుకోండి భయ్యా. నేను ఈసారి అయితే ఫుల్ సీరియస్ చెప్తున్నా. ఫుల్ అంటే ఫుల్ సీరియస్ అంటే హాస్పిటల్ తీసుకోవాలి కానీ. నన్ను తిడుతురు. వాళ్ళందరూ ఏడిపిస్తుంటే నువ్వు ఎందుకు ఏమంటట్లేవో అని చెప్పి. అర్థమైందా? సీరియస్ అంటే ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకోవాలి మనం. ఎందుకు తీసుకోతావు హాస్పిటల్కి? నీకేం అవసరం తీసుకోవాల్సింది? సీరియస్ అంటే పో మరి. నువ్వు నీకు పిచ్చెక్కింది కదా. వీడియో చేద్దాం. జిగురుతాను కాదు నెక్స్ట్ జిగురు కాకుండా ఇంకో జిగురు వస్తాడు. తెచ్చుకో జిగురు తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను. ఏం అడిగాను బాధ? ఏం లేదు అన్ని ఏం లేదు. కాదు ఎందుకు మరి ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడాలా? అయ్యో ఏమైంది ఇప్పుడు ఎందుకు అడిగిన? నేను మాట్లాడాను ఇప్పుడు. ఇప్పుడు మీరు ఉండే సన్నెంట్లో మళ్ళీ అందరికి చెప్పాలి. జల్దీ ఓ మాకు పోయేది ఉంది. తమాషాలు చేయకుండా వీడు వచ్చి ఓ పెద్ద ఏదో ఫీల్ అవుతున్నావు కూడా కనిపించండి వీడియోలలో. ఏంటి అడికా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బాగా నవ్వు వస్తుంది. జిగురు గుర్తు తెచ్చుకొని అవుతున్నావు ఏంది? ఒకటి కాదు నేను జిగురు నిలపరు అంటే ఇష్టం ఏడిపించినాం అంతే. నిజంగా ఇష్టమా? నీకు ఏడిపోయినకి నేను వక్కరానా? నేను ఏడిపియాలా మరి చెప్పు మరి. మనం నన్ను కొడతలేవు ఎందుకు కొడుతున్నావు? కోపం ఎందుకు తెప్పిస్తారు? కొడుతున్నావు ఒకటే అంటున్నావు. పడా పడా కాదు కోపం వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా కొడతా అనుకుంటున్నావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యా ఏదైనా నవ్వు వస్తుంది అంతగా నవ్వు వస్తుంది మరి మాట్లాడదు ఎప్పుడు వాటి గమ్మున వెళ్ళిపోవాలి. ఇంట్లో కూడా రావు మరి చెప్తున్నా. గమ్మున ఎట్లా పోతుంది? బండి మీద పోతా. పో మరి తెచ్చుకున్నా పోలే పడుతుంది. నేను కలిపి మమ్మ తాగి ఏమైంది? ఏమో అన్నం తింటావా? ఎక్కువ మరి తిను. కాదు కావాల్సుకొని చేస్తుంది. నిజంగా కావాల్సుకొని చేస్తుంది. గైస్ మీరే చూడు. మమ్మ ఉందని చెప్పి ఏం మాట్లాడలేదు. భయం ఉండాలా? రెస్పెక్ట్. అది రెస్పెక్ట్ అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. రెస్పెక్ట్ అంటే ఏదో తెలియదు అమ్మా. పెద్దలా చూసి చేతులు చెప్పాలి. ఇట్లా నించాలా? బాగా నించుంటావు. కాదు ఇప్పుడు రెడీ పోతున్నావు కరెక్టే. మరి అమ్మానసా ఎందుకన్నా నా పెళ్ళికి పోతున్నానా? నేను నిన్ను రమ్మననికి దావత్కి పోతున్నానా? మమ్మీ నేను కష్టపడతాను నాన్న. మమ్మీ చెప్పు నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా హారిక. కష్టపడాల ఇంట్లో సామాన్లన్నీ హారిక. మమ్మీ నవ్వుకుంటే ఫ్రిడ్జ్ ఈఎంఐ హారికనే కట్టింది. కారు కొన్న ఈఎంఐ హారికనే కట్టింది. నువ్వే కట్టి రోజు చెప్తున్నావు కదా హారిక నేనే కట్టినాలి. ఒక నిమిషం. నేను కష్టపడ్డా. నేను ఎప్పటి నుంచి కష్టపడుతున్నా? చిన్నప్పటి నుంచి. సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే. సీరియస్ కాదు కామెడీ. చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది. నమ్ముతారు హారిక. మనం చెప్పాలంటేనే హాయిగా ఉండాలి హారిక. నుంచి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని అప్పటి నుంచి ఫస్ట్ బ్యూటిషియన్ నేర్చుకున్నా. దాని తర్వాత అప్పటి నుంచి కష్టపడి ఎన్ని ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నా? చిన్నప్పటి నుంచి. 5-6 years కష్టపడుతున్నా. నేను ఏమేమి చేసినా కష్టపడి టీవీ కొన్నది.
కొండగా టీవీ కట్టినావు, టీవీ, ఫ్రిడ్జ్ EMI, బండి EMI, హోమ్ లోన్, ఇంకేమున్నా నెక్స్ట్ ఇంకేమున్నా అరికనే కానీ చూసినా మీకేంటి కూర్చుంటారు ఏమైనా హెల్ప్ కావాలని అరికనే చేస్తుంది. మా కాంపౌండ్ ఎవరికి ఏది కావాలన్నా అరికనే చేస్తుంది. కానీ నిజమే కదా అరిక అట్లా చెప్పమని చెప్పి ఆంటీకి బెదిరిస్తున్నా. చెప్పమని ఏం చెప్పలేదు, మా ఇంట్లో ఏదో అరికనే కొంటది. అట్లా చూసినా కొనడం మా వంతు కట్టడం ఆమె వంతాడు అనమాట. అట్లా ఆమె కట్టకపోయినా కట్టిన ఫీలింగ్ ఉంటది ఆమె, మేము కూడా అంటాం. కట్టిన ఫీలింగ్ ఉంటదని అంటే మమ్మీ మీకు టాలెంట్ ఇస్తున్నామా అరిక? ఏమైనా కట్టమన్నా లేదు కట్టమని కాదు, కడుతుంది అని. ఇగో ఇంకా నేను పోతురు అని అంటే అవును పోతున్నాము. ఇప్పుడు వీడియో చేస్తేనే నాకు ఇప్పుడు ఏమైనా చేస్తేనే మా ఇంట్లో వెళ్తారు, లేకపోతే కూర్చుంటే వీళ్ళకి రావు. మీకన్నా కూర్చొని నవ్వుకుంటా వీడియో చేస్తారు, మాకు అట్లా ఉండవు. ఒకటి చేయాలంటే అన్ని తిరగాలి, అన్ని చేయాలా. అవునా చేయాలి, కరెక్టే చెప్తూ వస్తుండే మేము. ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు నేను ఇంట్లో కోసం ఇంత చేస్తున్నా చూసినా, ఒక ఆడపిల్లని ఒక మొగరాయిడు లెక్క చేస్తున్నా, నవ్వుతున్నా. చెప్పినా కానీ అన్ని నువ్వే చేస్తున్నావా, ఇంకేం చెప్పాలి? ఫీల్ అయిపోతుంది అంటున్నావేమే. నువ్వు కాదు, మేము ఫీల్ అవుతున్నామని చెప్తున్నా. ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం వారికి ఇన్ని పనులు ఇంత చేస్తున్నా అని. వెటకారంగా వెటకారంగా కాదు, వెటకారంగా కరెక్ట్ గా నిజమే ఉన్నట్టు చెప్తున్నా. కాదా చెప్పుమా, కాదని చెప్తాం. అది నిజమే కదా నేను చెప్పింది. నిజమే వెటకారం ఏదో నిజమే కాదు. డాడీ నాడు డాడీ కూడా చెప్తాను నిజం. కామెడీ అయిపోయింది నేను అంటే అందరికి, ఇంట్లో కూడా కామెడీ అయిపోయింది. అందుకే నేను కూడా అందరితో కూర్చొని అందరిని ఏడిపిసి ఇప్పటి నుంచి, అప్పుడు అందరు మంచిగా ఉంటారు. అందరితో బయట చేసుకోవాలి, ఇంటి దాకా వచ్చి ఇవన్నీ చేసి ఇవన్నీ న్యూసెన్స్ చేయకు. ఇంట్లో సన్ని ఏదున్నా బయట చూసుకోవాలి, ఆమె సతాయించుడు ఇవన్నీ చేయకు. ఏదున్నా మీరు బయట ఫ్రెండ్స్ లాగా చేసుకోండి, నేను ఏమన్నాను. కానీ ఇవన్నీ చిల్లర లెక్క చేయకండి, మంచిగా చేసుకోండి. ఇద్దరు కలిసి ఏడిపియొద్దు అని చెప్తున్నారు. ఆమె ఏడ్చినాక మాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఆమె ఏడ్చినాక మేము ఏమంటామో నాకు కోపంగా తెలియదు, ఏమంటారో తెలియదు. మళ్ళా మీ ఇష్టం. మరి నేనైతే ఎప్పుడైతే చెప్తున్నా నేను ఏడిపియొద్దా మరి. నువ్వు నవ్వుకుంటే నువ్వు ఎన్ని జోక్స్ అనే ఆమె నవ్విందనుకో మేమేమన్నా ఆమె ఇట్లా ఏడ్చింది అనుకో నేనైతే ఊరుకో. నువ్వు చెప్తున్నా ఫ్రెండ్స్ లాగా ఎన్నైనా చేసుకోండి, నేను ఏమన్నాను. సీరియస్ అయిందనుకో ఉండదు. సింపతికి ఎవరికి కన్నీళ్లు రావు సన్ని, నువ్వు ఏడు మరొకసారి. సింపతికి ఇప్పుడు నాకు ఎందుకు వస్తలే ఏడవాలనుకుంటున్నా, ఎందుకు వస్తలా రాదు. ఎందుకంటే మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మీకు ఏడు ఎందుకు వస్తుంది. ఆరికైతే ఇంట్లో మట్టిగా తిరుగుతుంది కానీ అన్న ఏం చేయలేకపోతున్నా. ఏమంటాను చెప్పు, రమ్మని అంటుంటే ఫోన్ కాదా నన్ను తిప్పిపోయిన అవసరం ఏముంది? ఎందుకు తిప్పిస్తావు? అది నీకు అల్లని పిలిచి ఏం చేస్తావు? నీకు అల్లతో కాదు ఇప్పుడు ఎందుకు నువ్వు కొట్టి నీకు అనిపిరా? ఇప్పుడు కూడా కొడతా, తలుచుకుంటా ఇప్పుడు కూడా కొడతా. బాగా చేతులు మస్తు కొడుతుంది ఫోన్ అని చెప్పి నీ ముందే బ్లాక్ చేసేసిన, నీకు నాకు సంబంధం లేదు. అవునా? అర్థమైందా? నీకేమన్నా ఉంటే నువ్వు వీడియో పెట్టుకొని మాట్లాడుకో, నా తప్పేం లేదు. వీళ్ళు కావాలని నన్ను సతాయిస్తారు గైస్, కావాలని నన్ను నేను కూడా 2 వీడియోలు ఏడిపిస్తా. చెలుకు చెల్లి అయిపోతుంది, 2 వీడియోలు ఏడిపించినాక ఏదంటే అది నాకు ఏడుపు రాదు. నాకు మరి నేను ఎట్లా ఏడిపోయాలో నాకు తెలియదా? నాకు ఎవరు లేరు, ఆయన ఒక్కదాన్ని ఉంటారు. కానీ నేను నడుచుకుంటే చిలుకలు కూడా వారికి ఇట్లానే పోతాం. అన్ని కూడా అంటలేదు. అయితే దింపుతారా అంటే నువ్వు పోతున్నావు మమ్మల్ని వదిలేసి. దింపుతాను కూడా అంటారు, అదే జిగురు ఉంటాయి ప్లేస్ లో చిగురు దింపుతాము అని అంటారు. నడుచుకుంటాము పోతా. ఇప్పుడు చూడు వీడ కట్టుకుంటా చిలుకలు కూడా ఏంది ఏంది ఎట్లా పోతాం ఇవన్నీ వద్దు కానీ నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చూసుకుంటా.
కావాలంటే నేను ఏమైనా పని చేసుకోమన్నా వేసుకుంటే వీడియోలు పని చేసుకో. నాకు ఇవన్నీ వద్దు పంచాది. నేను నేర్చుకుంటా మా ఇంట్లో చూసి ఇవన్నీ తమాషా పెట్టాను. నేను అలుగుతా, నా ఇష్టం. నువ్వు అలగడం కూడా నేను ఒకవేళ పర్మిషన్ తీసుకొని అలగాలి అంటే నేను అలగా. కావాల్సిన పని చేసాం, ఎందుకు ఏడిపోయినట్టు చేసాం. వావ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. చాలా బాగా ఏడిపిస్తారు. ప్లీజ్ కెమెరా బంద్ చేయండి. ఎందుకు సరే మరి ఫామ్ హౌస్ పోతే ఈ సౌదాలు ఎందుకు? చాక్లెట్లు ఉన్నాయి ఇంట్లో, చాక్లెట్స్ చెప్పాలిగా. నీకు ఎందుకు నేను ఏమన్నా పట్టుకోవట్లేదు. ఇప్పుడు నీకు అడిగేట్లు ఇవన్నీ ఏం లేవు. అర్థమైందా? ఈ తమాషా అంతా వద్దు సన్ని. ప్లీజ్ కెమెరా బంద్ చేయి. ఫోన్ మళ్ళీ అనవసరంగా చెప్తున్నా. నేను ఎంతవరకు మజా కాడాలో, ఎంతవరకు సీరియస్ కావాలో అంతవరకు అవుతా. ఎందుకు చెప్పిస్తా? ఇగో ఎంత నవ్వుపించాడు. నేను నవ్వైపోయి ఇంకా మొన్న వీడియోలోనే చెప్పినావు. నేను వీడియోలో నవ్వుతానని. గమ్మున ఇగో వద్దు. నేను బ్లాగ్ చేసినట్టు ఉంటాను. మాట్లాడ చెయ్యను. ఎందుకు ఎందుకు చేయను చెయ్యను మెసేజ్ చెయ్యను. ఏమో కదా సమయం మధ్యాహ్నం అయింది. సరేగా మరి సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోయి మాట మరి వీడియోలో మాట ఇంకోసారి ఆడిక కంట్లో నుంచి కన్నీళ్ళు కూడా రావన్నమాట. మెల్లాను వీడియోలో కొట్టేది కొట్టినావు, బరాబర్ చేసినావు, మెల్లగా ఛార్జ్ పెట్టినాను, బడాబడ కొట్టినావు, అన్నీ చేసినావు. మళ్ళీ నువ్వు మళ్ళీ ఇట్లా అంటున్నావు. ఇగో ఇవన్నీ వద్దు సండి. నీకు నాకు పైస వద్దు. మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు కొన్ని రోజులు నీ అంత నువ్వు ఉన్నా అంత నేను ఉంటా. చాలా ఈ ఊకే పంచాయతీలు వద్దు నాకు. అయితే పోతున్నావు అలక్షల కన్నా పోతే, నడుచుకుంటాను పోతే, పని మీద పోతే, కార్లోనే పోతా. నీకెందుకు? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఫ్లైట్లో పంపించమంటున్నా. వద్దులే, అంత ఫీల్ లేదు. ఇగో ఫస్ట్ కెమెరా బంద్ చేయి. ఇవన్నీ తమాషాలు వద్దు. సో గాయస్, ఇగో ఇప్పుడైతే చూసిరు కదా, ఇప్పుడైతే హారిక వాళ్ళ ఇంటికి అయితే పోయేసి వచ్చినాం. మీరు కూడా చూసిరా వీడియో అంతా. అంటే ఎట్లా అంటే ఇక ఆమె చెప్పిన సంబంధించిన కానీ ఇక ఆమె ఇక సీరియస్ తీసుకుంది. ఇక వాళ్ళ ఇంట్లోకి ఏముందంటే వాళ్ళ మమ్మీకి ఏముందంటే ఆంటీకి ఆమె అంటే ఏడుస్తుంది కదా, ఏడుస్తుంటే ఆ కంటెంట్ అంటే నచ్చుతలేదు అనమాట. అంటే ఆమె ఏడిస్తే మాకు బాగా అనిపిస్తుంది. ఆమె నవ్వినంతసేపు అయితే మేము ఓకే, అది కానీ కావాల్సుకొని అయితే కాదు. అంటే అదే ఒక ఏడిపిద్దామని చెప్పి అనుకున్నాం, కానీ నిజంగా ఇట్లా రియాక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో బాధపడుతున్నారని కానీ మనం కూడా గమ్ము నుండి సరే అని చెప్పి హారికని కాంప్రమైజ్ చేద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చి మాట్లాడితే కూడా ఇంటలేదు. ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇక నాకు అట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తే నాకు మైండ్ పనిచేయదు. ఇంకోటి ఏందో వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను పెద్దోళ్ళ ముంగట ఎక్కువ మాట్లాడాను, రెస్పెక్ట్ ఇస్తా, మాటలు రావు నాకు. అట్లా అని చెప్పేసి ఇక గమ్మునున్నా. వీడియోలో మీరు కూడా చూడొచ్చు, గమ్మునున్నా. ఇట్లా హారిక అని చెప్పి బయటకు వచ్చి ఇక మాట్లాడుతుంటే ఇక నాకు ఇంకా కోపం తెప్పిస్తుంది కదా. ఇంట్లో చూసుకొని జర ఎట్లా అంటే ఇంట్లో కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుందా చెప్పాలా అని అట్లా ఇక నేను అనుకునే పోనీ అట్లా కాదు హారిక అని చెప్పి సంప్రదించాం అనుకుని ఇంటలేదని చెప్పి ఇక నాకు మెంటల్ కొంచెం దమక్ పనిచేయలే. కొంచెం సర్కాయించగా నీకు ఏమనుకున్నా, ఇప్పటి నుంచి ఇట్లా కాదు హారిక, ఇప్పటి నుంచి ఇంకా డబల్ టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక మనతో పెట్టుకుంటే ఎట్లుంటుంది హారికకి తెలియదు ఏముంది. హారిక ఈ వీడియో నువ్వు చూస్తున్నావు కదా, చూడు ఇంకా డబల్ టార్చర్ చేస్తా నిన్ను. ఇక మెంటల్ అంటే ఎట్లా అంటే ఇక నువ్వు మొత్తం తిరగాలి. సన్ని ఏడ తిరుగుతున్నావు అని మొత్తం సిటీ అంతా తిప్పేస్తా, కానీ నేనేడ తిరిగి ఆడనే కూర్చుంటా. అట్లా ఉంటుంది. ఈడున్న ఆడున్న అబద్ధం చెప్పాలి, మనం ఒకటే దగ్గర కూర్చోవాలి పోయి, అంతే కదా. దమాక్ మొత్తం టార్చర్ చేసేసాలి. ఇక పోనీ అని చెప్పి అన్ని కాంప్రమైజ్ చేద్దామని అనుకుంటే ఇంటలేదు. ఇక వెళ్ళిపోయింది. ఇక అయినకుండా ఇక ఫామ్ హౌస్ కనగానే ఉరికింది. ఇంక అందరు కలిసి వెళ్ళిపోయారు అన్న వాళ్ళంతా ఈ వీడియోస్ చేయడానికి. మనం ఎందుకు పోలే అంటే ఇక మా డాడీ ఒక్కడు ఉంటాడు అని చెప్పి ఇంట్లోనే ఉన్నాం. ట్రై చేద్దాం రేపు పోనీకి. ఇక ఎట్లా అంటే హారిక ఇక ఈ వీడియో చూడు, ఇక నీ గురించే చెప్తున్నా. చూడు అయిపోయినావు ఇక నువ్వు చుక్కల్. యూ షుడ్ కౌంట్ స్టార్స్ అట్ స్కై. అట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి పెట్టుకోదారిక.
మంచి వాళ్ళతో పెట్టుకోవచ్చేమో, కానీ సన్యాన్తో పెట్టుకోవద్దు. మెంటల్. సరే బాయ్, ఈ వీడియో చూడు. ఇక నువ్వు అయిపోయినావు. ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఏం చేయాలి, నేను ఎట్లా టార్చర్ చేయాలి, ఎట్లా ఏడిపించాలని చెప్పి. ఇప్పుడు ఏడిపించుడు కాదు ఇక, ఏడ్చుడేమో కానీ నేను వచ్చేస్తాను, నువ్వు నవ్వుతావు కదా. ఆలోచిస్తాయి. అయిపోయినావు. చలో బాయ్. వీడియో చూసినందుకు థ్యాంక్స్. బాయ్.